హాయ్ అండి అందరికీ. నేనైతే ఒక రెసిపీ చేస్తున్నాను. ఏంటంటే అది అందరికీ వచ్చిన రెసిపీనే, తెలిసిన రెసిపీనే అయ్యుండొచ్చు. కాకపోతే నా స్టైల్‌లో ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్, నెయ్యి తీసుకున్నాను. అది హీట్ అయిపోయిన తర్వాత ఇలా పన్నీర్ ముక్కలను అయితే తీసుకున్నాను అనమాట. పన్నీర్ ముక్కల్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని అందులోనే మళ్ళీ 2 క్యాప్సికమ్స్ తీసుకున్నాను. 2 క్యాప్సికమ్ తీసుకొని ఇలా ముక్కలు చేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఆనియన్, టొమాటో, మిర్చి తీసుకున్నాను. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్, నెయ్యి తీసుకున్నాను. అయితే అది మంచిగా వేడైపోయిన తర్వాత అందులో బిర్యానీ మసాలాలు తీసుకోవాలి. అయితే స్పెషల్ ఏంటి అంటే మాది మ్యారేజ్ డే అండి. మ్యారేజ్ డే సందర్భంగా వెజ్ థాలీ ప్రిపేర్ చేశాను. మిగతా ఫుడ్ ఐటమ్స్ అయితే నేనేం వీడియో తీయలేదు. ఓన్లీ ఇదొక్కటి మాత్రమే వీడియో తీశాను అనమాట. ఇలా మసాలాలు వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి వేయాలన్నమాట. పేస్ట్ చేసుకున్నాం కదండి, అది వేసుకోవాలి. అది మంచిగా ఆయిల్లో కుక్ అవ్వాలండి. ఇందులో కొంచెం వాటర్ కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అది మంచిగా కలుపుకొని కుక్ అవ్వనివ్వాలి. అయితే మా మ్యారేజ్ డే స్పెషల్ అండి, వెజ్ థాలీ ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అయితే ఏమేమి స్పెషల్స్ చేశాను అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. మా కజిన్స్ మేము కలిసి చేసుకున్నామండి, సెలబ్రేషన్స్ చేసుకున్నాము. అయితే మాది ఎప్పుడు మేము మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఎప్పుడు చేసుకోలేదండి. యానివర్సరీ సెలబ్రేషన్స్ నార్మల్ టెంపుల్కి వెళ్ళి వస్తాము అంతే. అయితే ఇలా మసాలా మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ తీసుకొని మంచిగా కలుపుకోవాలి. మ్యాక్సిమం కల్లుప్పు వాడడానికి ట్రై చేయండి. మేమైతే మా ఇంట్లో మ్యాక్సిమం 90% కల్లుప్పే యూస్ చేస్తాము. 10% అంటే ఏదన్నా కలవని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదండి, వాటిలో సాల్ట్ యూస్ చేస్తాను అంతే అండి. చూడండి, ఇలా మంచిగా రెడీ అయిపోయింది పేస్ట్ అనేది. అందులో నేను ముందుగానే బాయిల్ చేసుకున్నటువంటి బఠానా, అంటే ఇవి డ్రై గ్రీన్ బఠానా అనమాట, వాటిని నానబెట్టేసి కుక్కర్లో ఉడికించుకున్నాను. ఆ బఠానా తీసుకున్నాను. మంచిగా కలుపుకొనేసి ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ఉంది కదండి, అది వేసుకోవాలి. అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం వాటర్ తీసుకొని మంచిగా కలిపి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఓకేనా? అలా ఉడికిన తర్వాత మసాలాలు మంచిగా పడతాయి బఠానాకి, క్యాప్సికమ్కి. ఇలాగ మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది మంచిగా కుక్ అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసి ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ ఉంది కదండి, అది తీసుకోవాలి. ఇలాగా చూడండి, ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే అండి నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మ్యాక్సిమం అందరికీ వచ్చి ఉంటుందిలేండి. కాకపోతే నా స్టైల్ ఎలా చేశాను అనేది చూపించాను అంతేనండి. చాలా బాగా వచ్చింది. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చిందండి. అయితే మా మ్యారేజ్ డే సందర్భంగా ఏమేమి స్పెషల్స్ చేసుకున్నాం అనేది చూసేయండి. ఇదిగోండి, ఇలా వెజ్ పులావ్ చేశాను. అలాగే ఇప్పుడు చేసిన పన్నీర్ మసాలా కర్రీ, కొంచెము పచ్చడి చేశాను, కొత్తిమీర పుదీనా పచ్చడి. మా వాళ్ళకి చాలా ఇష్టం అండి అది. పెరుగు చట్నీ, అలాగే కొంచెం వైట్ రైస్ చేశాను. ఇది వచ్చేసి బచ్చలాకు పప్పు, చాలా అంటే చాలా బాగుందండి బచ్చలాకు పప్పు. అలాగే పూరి, పాపడ్, సాంబార్, ఉప్పు మిరపకాయ, నెయ్యి. ఇంకేం కావాలండి చెప్పండి? ఇంతకు మించి తాళి ఏముంటుందండి? సూపర్ అంటే సూపర్ ఉన్నాయి వంటలు అయితే. ఇవి మా చెల్లి వాళ్ళ రివ్యూస్. బాయ్.